మీ అందరికీ మరణాత 92వ దావీదు కీర్తన 10వ చరణాన్ని, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ప్రియమైన దేవుని పిల్లలారా, రాత్రి కాలమందు 4 విషయాలు కూడా మీకు నేను చెప్పడం జరిగింది. మొట్టమొదటిది ద సింబల్ ఆఫ్ ర్యాపిడిటీ. రెండవది మీకు చెప్పినప్పుడు సింబల్ ఆఫ్ రాయల్టీ. మూడవది సింబల్ ఆఫ్ మిలిటెంటీ, అంటే ధైర్యం, సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ అని 4 విషయాలు కూడా గురుపోతును గురించి మీకు నేను వివరించడం జరిగింది. 5వ విషయం, గురుపోతు దాని జీవిత సారములో సంఖ్యాకాండ గ్రంథము 23వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు, రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. 5వది సింబల్ ఆఫ్ ప్యూరిటీ. ప్యూరిటీ అంటే చెప్పండి, పరిశుద్ధత గలది, అట్ ద సేమ్ టైం నిర్మలమైనది. పరిశుద్ధత అంటే నిర్మలమైనది, అంటే తప్పు సహించలేనిది, దిద్దుబాటు చేసేది. ఇది పవిత్రమైన జంతువే కానీ అపవిత్రమైన జీవి కాదు. ఇది పవిత్రమైనది, ప్యూరిటీ. గురుపోతు 5వ లక్షణం ఏమిటి అని అంటే అది పవిత్రమైనది. అంటే అపవిత్రతను సహించలేదు, అసహ్యమైన చోట్లకు అది వెళ్ళదు, ఎప్పుడూ కూడా అది నిర్మలముగా ఉంటుంది, తప్పును ఏమాత్రం కూడా సహించలేదు. కొత్త తైలముతో ఎప్పుడైతే మనం అభిషేకించబడతామో తప్పును మనం ఏం చేయలేము, ఖండించకుండా ఉండలేం. కొంతమంది తప్పు చేస్తున్నారని తెలిసిన సహవాసం పోద్దేమో, వారితో మాకున్న ఫ్రెండ్షిప్ ఎక్కడ దెబ్బతింటదో, వారితో మాకున్న అనుబంధం ఎక్కడ దెబ్బతింటదో. లేదు, అతడు ధనవంతుడు, అతడు భాగ్యవంతుడు, అతడు గొప్పవాడు, రేపు ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు మనం దీనులం కదా, ధనం లేని వారం కదా, అడిగితే అప్పివ్వడేమో సొమ్మివ్వడేమో అని ఖండించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. కలిగిన వాడు చేసిన, కష్టాల్లో ఉన్నవాడు చేసిన తప్పే, దొంగతనమే. అందుకని అబద్ధం ఆడితే దేవుడు చూస్తున్నాడు. అప్పుడప్పుడు మీరు అంటారు, అబద్ధం ఆడితే కళ్ళు పోతాయిరా అనరా? ఖచ్చితంగా అంటారు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు దేశంలో యూదులు అబద్ధం ఆడితే ఒక సామెత వాడతారట. మనం ఇక్కడ దేశాల్లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయిరా అని ఎలా సామెత వాడతామో, ఇశ్రాయేలు దేశములో యూదులైన వారు ఒక సామెత వాడతారు, గురుపోతు కొమ్ము గుండెల్లో గుచ్చుకుంటది అని వాళ్ళు పిల్లల్ని భయపెడతారట. ఏ కొమ్ము? గురుపోతు కొమ్ము మీ గుండెల్లో గుచ్చుకుంటుంది అని వారు భయపెడతారట. అందుకనే అబద్ధాలతో జీవితాన్ని కట్టాలని నువ్వు ఆశించొద్దు. నిజము నిష్ఠూరంగా ఉన్నప్పటికీ కూడా, నిజం మాట్లాడితే నీ ప్రక్కన ఎవరో నిలబడరు అని సంగతి నీకు తెలిసినా, నీ ఐడెంటిటీ ఏమై ఉండాలి? నిజాయితీ అయి ఉండాలి. నేను సత్యమే చెప్పుచున్నాను అంటాడు ప్రభు. అందుకని నీ దేవుడు సత్యవంతుడు గనుక నీవు కూడా ఏం చేయాలి? అందుకని అబద్ధాలతో మీరు అద్దాల మేడలు కడుతున్నారేమో. ఈ ప్రపంచం అబద్ధాల ప్రపంచం, అబద్ధాల ఇల్లు, అబద్ధాల నోళ్ళు, అబద్ధముల మాటలు, అపవిత్రతకరమైనటువంటి జీవితం జీవిస్తే దేవుడు నీవు గురుపోతువి అన్నటికీ కాలేవు.
ప్యూరిటీ, పవిత్రత. కనుక నీ జీవితంలో ఏముండాలి? నిన్ను గూర్చి నీ దేవుడిచ్చే సాక్ష్యం ఏమిటి? అబ్రహామును గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. మోషేను గురించి దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అన్నాడు. ఇలాగ ఒక్కొక్కరి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. మరి నీ గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏమిటి? సంఘములో నీ తోటి విశ్వాసిని గురించి ఇచ్చే సాక్ష్యం ఏమిటి? నీ ఇంటిలో నీ గురించి నీ భర్త ఇచ్చే సాక్ష్యం ఏమిటి? నీ భార్య ఇచ్చే సాక్ష్యం ఏంటి? తల్లిదండ్రులుగా మీ పిల్లలు మీ గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు సమాజంలో? గురుపోతు దేనికి గుర్తు అనంటే ప్యూరిటీ, పవిత్రతకు గుర్తు, నిర్మలత్వానికి గుర్తు. అది తప్పు సహించలేదు, దిద్దుబాటు చేసేది పవిత్రమైనటువంటి జంతువు. అదే 23, 21, 23 వచనాన్ని కూడా చదువుదాం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు, అంటే వీరిలో ఏమీ లేదు. వంకర బ్రతుకు లేదు, వంకర చూపు లేదు, వంకర మాట లేదు, వంకర తలంపు లేదు. ఉందా? మరి ఈ వంకర చూపు, వంకర తలంపు, వంకర గలవాడివైతే వంకరది ఎన్నికలోనికి రాదు. వంకర వాటిని ఎవరు కొనరో. ఇప్పుడు నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనములో తాళవృక్షమంతా తిన్నని దానవు అని నీ గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని లోకానికి సవాలు విసిరిన ఇంత ప్రభువుని నమ్మావు. నీ ప్రభువు తిన్ననివాడు, నిర్దోషి, కటాక్షణీయుడు. మాటలో గాని, చూపులో గాని, క్రియలో గాని, జీవితములో గాని ఏమాత్రము కూడా వంకర లేనివాడు. దేవుడు వంకర వారిని ఏం చేస్తాడు? పక్కన పెడతాడు. కాళ్ళంకరుడు ఆడు కాళ్ళు ఆడే తగిలి ఏమైపోతాడు? పడిపోయి ఎవడో నాకు కర్రడ్డం పెట్టాడు అంటాడు. ఎవడో కర్రడ్డం పెట్టలా, వంకర కాళ్ళోడు ఆడి కాళ్ళు ఆడికే తగిలి పడిపోయిన ప్రతివాడు ఎదుటివాడి మీద ఏం చేస్తున్నాడు? నేరం. అందుకనే సేవలో, బ్రతుకులో, వ్యాపారములో, ఉద్యోగములో నిన్ను నన్ను ప్రక్కన పెట్టడానికి కారణం మన వంకర బుద్ధేనేమో. నేను ఇప్పుడు దాకా మీతో చాలాసేపు మాట్లాడాను. నీ ఇంటిలో అశాంతికి కారణం రాత్రి కూడా చెప్పాను మీకు. నేను దేవుని ఇంటిలో పరిచర్య చేసే వారిని మనం పాడు చేస్తే, దేవుని ఇంటిలో ఒక వ్యక్తిని నువ్వు పాడు చేస్తే పరిచర్య చేసేవారిని, ఆ పనిని దేవుడు ఇద్దరి చేత చేయించడానికి అభిషేకిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండంతలు వస్తుంది. అందుకే ఇక్కడ కూడా మీ అందరికీ చెప్తున్నాను, వంకర బుద్ధికి కారణం ఏంటి? వక్ర భాషను చెప్పొద్దు. వంకర టింకర సరిచేసేవాడు ఎవరు? చూడండి, ఒక మాట చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనములో ఓ చక్కటి మాట రాయబడింది, చూద్దాం. అందుక ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి. శత్రువులకు కూడా దానియేలులో ఏం కనపడలేదు. ఇప్పుడు బబులోను దేశములో దానియేలు ఎలాంటి వాడు చెప్పండమ్మా? అయ్యో, పవిత్రమైన వాడు, వంకర లేనివాడు, వంకర బ్రతుకు లేనివాడు, మంచి సాక్ష్యం ఉన్నవాడు. అతనిలోనట ఏదైనా తప్పు కనబడద్దేమోనని చాలా మంది ఏం చేశారట? కనిపెట్టి చూస్తే చాలా మందికి ఏం కనపడలేదు. అందుకే పిలాతు యేసు ప్రభుని ఏమన్నాడు? అతనిలో నాకు ఏ పాపము ఏ నేరము కనిపించటం లేదు. అందుకనే దానియేలు పాత నిబంధన గ్రంథంలో మీరు చదువుతున్నారు. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి.
చూడండి, శత్రువులకు కూడా ఇప్పుడు దేవుడు గొప్పవాడు, ప్రార్థనకు వెళుతున్నారు కానీ సంఘం మంచిదే, సేవకుడు మంచి వాక్యమే చెప్తున్నాడు, తల్లిదండ్రులు మంచివారే, కానీ అట్టి వారికి మచ్చ తెచ్చే పిల్లలుగా ఉన్నామేమో, అట్టి వారికి మచ్చ తెచ్చే విశ్వాసులుగా ఉన్నామేమో. అలా బ్రతకొద్దు. సింబల్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్ర జీవితం, నిర్మలమైన జీవితం. నీ ఇంటిలో నీ భర్త తప్పు చేస్తున్నా కానీ నువ్వు ఆ తప్పుని ఏం చేయాలి? ఖండించాలి. కొంతమంది చూడండి, వాళ్ళ పిల్లలు తప్పు చేస్తేనేమో వెనకాల వేసుకొస్తారు, మాట్లాడలేదు. మరి మీలో చాలామంది ఇక్కడ కూర్చున్న అత్తలే ఎక్కువ మంది ఉన్నారు అమ్మల కంటే. కనుక కొడుకు ఏ తప్పు చేసినా మన కొడుకే, కోడలు చిన్న పొరపాటు చేస్తే మాట్లాడలేదు. అయ్యో, అత్తలేక మాట్లాడొచ్చుగా, మీరు కోడలేక మాట్లాడవచ్చు కదా, ఇబ్బంది ఏముంది చెప్పండి. వెంటనే మీ అమ్మా నాన్న ఎలాగే పెంచారా మాట్లాడలేదు అనరా, వెంటనే వాళ్ళ అమ్మా నాన్నకి వెళ్ళిపోద్ది రిపోర్టు. మరి మన అబ్బాయి అష్టవంకర్ల దరిద్రుడీడు, మాట్లాడలేదు. వీడికి ఒళ్ళంతా నొప్పులే, ఏమండి, ఉదయాన్నే లేవడు, పని చేయడు, పాటుపడ్డో, ఊరకే వచ్చేయాలంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎలాగొస్తుంది? మాట్లాడలే. నేను అందుకనే మీరు బాధపడినా నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ అర్థమైందా? అత్తూరు సొమ్ము మీద ఆశపడ్డవాడు ఎవడు కూడా బాగుపడ్డావు, ఎవడు బాగుపడ్డావు. మాటికి కొంతమంది ఏమంటారు చెప్పనా, పట్రా మీ ఇంటికి వెళ్ళి పట్రా, కాస్త అంత అనారోగ్యం వచ్చింది అనుకోండి, మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి చూపించుకో. నీ ఇంట్లో ఉంటే వచ్చిందా అనారోగ్యం, వాళ్ళ ఇంట్లో ఉంటే వచ్చిందా? మాట్లాడలేదు. పురుషులు మీరు మాట్లాడండి అమ్మా. అది నిజమైన క్రైస్తవుడైతే, నిజంగా వాక్యానుసారంగా బ్రతికితే, అయ్యో నాలో సగం నా భార్య నా కొరకు కష్టపడి, నా కొరకు నా వంశాన్ని నిలబెట్టడానికి ఒక బిడ్డలను కానీ వాళ్ళని సాకుతున్న నా భార్యకు అనారోగ్యం వచ్చింది, మరి ఏమో తెలీదు నాకు, దేవుని యొక్క మహాకృపను బట్టి మీరేమీ బాధపడాల్సిన పని ఏమి లేదు, కానీ బోధ మాత్రం బుర్రకెక్కాలి. అది అందుకని మీ అందరికీ చెప్తున్నాను, నీ దేవునికి నువ్వేం తేవద్దు? నింద తేవద్దు. అందుకని ఇక్కడ కూడా నిరపరాధిగా నిర్దోషిగా బ్రతికిన బానిస పిల్లవాడే కానీ దేశానికి ప్రధానిగా దేవుడు చేశాడు దానియేలుని. మచ్చలేనుడండి, ప్రార్థన మానని వాడండి. 70 సంవత్సరాల చెరలో ఉన్న నా ప్రజలను విడిపించమని 21 దినాలు 81 సంవత్సరాలు దాటినటువంటి ఈ వ్యక్తి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ప్రతి దినము 3 సార్లు కిటికీ తలుపులు తెరిచి. మీరు ఆరోగ్యం చదువుకోండి, మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీ మీద నాకు నమ్మకం ఉంది, చదవండి. ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి దానియేలును దేవుడు దేశ ప్రధానిగా చేశాడు దేవుడు. అది ప్యూరిటీ. అపవిత్రమైన ఆహారాన్ని తిన్నాడా? అపవిత్రమైన మాటలు మాట్లాడా? మాట్లాడరే. కానీ ఆకలేసే బానిస పిల్లోడే. ఆ భోజనం చాలా అవసరం ఆయనకి. పోనీలేనాయన, అందుకే ప్రతిమకు మొక్కలేదు, అపవిత్రమైన ఆహారం తినలేదు. గురుపోతులు అంటోడెవరో? దానియేలు. తిన్ననివాడు. మాటలో, చూపులో, క్రియలో, పనిలో, ప్రవర్తనలో, అన్ని విషయములలో వంకర వారిని దేవుడు ఎన్నికలోనికి తేడో వారిని ప్రక్కన పెట్టడం ఖాయం. గనుక జాగ్రత్త. దేవునికి సమయం ఇవ్వకపోతే, కుటుంబానికి సమయం ఇవ్వకపోతే, ప్రార్థనకు మనం సమయం ఇవ్వకపోతే వ్యర్థమైన వాటికి సమయాన్ని మనము ఖర్చు చేయవలసి వస్తుంది. అందుకే మీ ఫ్యామిలీ టైం మీ ఫ్యామిలీ టైమే, మీ ప్రేయర్ టైం మీ ప్రేయర్ టైమే, మీ పర్సనల్ టైం మీ పర్సనల్ టైం ఎవరికి ఇవ్వద్దు. మీకు బంగారం ఇస్తానన్నా సరే మీ పర్సనల్ టైం ఎవరికి ఇవ్వద్దు. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయండి.
పని తప్పించుకోవడానికి ప్రార్థన వంకెట్టొద్దు. ప్రార్థన చేసే సమయంలో ప్రదేమని పిల్లరా పని వంక పెట్టొద్దు. పని ఉన్నప్పుడు ప్రార్థన వంక పెట్టొద్దు. ప్రతిదానికి టైం కేటాయించుకోండి. నీకు దేవుడు డే టైం 12 గంటలు ఇచ్చాడు. 6 to 6 విభజించుకో. దేనికి ఎంత, దేనికి ఎంత, దేనికి ఎంత. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. తర్వాత మాట నేను తక్కువలోనే చెప్పి ముగిస్తాను. 6వది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. సింబల్ ఆఫ్ రెమెడీ. అంటే ఔషధమునకు వాడతారట గురుపోతు కొమ్ముని. గురుపోతు కొమ్ముని ఏం చేస్తారు అనంటే, మనము పూర్వకాలాల్లో, ఇప్పుడు కాదులేండి, పిల్లలకి కడుపు నొప్పి వస్తే ఏం చేసేవాళ్ళు? రాయి మీద పెట్టి, మాట్లాడలేదు అమ్మా చెప్పాలా, అదేదో ఉంటుంది, చూర్ణం చేసి దాన్ని బొడ్డుకు రాసేవాళ్ళు. మాట్లాడలేదు మీరు. సొంటి కొమ్ము ఏంటిది? ఇది గురుపోతు కొమ్ము, అది సొంటి కొమ్ము. మనకు పసుపు కొమ్ము ఉంది, సొంటి కొమ్ము ఉంది, వాటిని వాడతారు. ఇదే కొమ్ము గురుపోతు కొమ్ము. ఇక్కడ చూడండి, ఎముకలకు ఆరోగ్యకరమైనది, ప్రాణమునకు మధురమైనది. గురుపోతు కొమ్ము చూర్ణం చేసేట గాయాలకు వాడేవారట. 1741వ సంవత్సరంలో విషానికి విరుగుడు ఈ గురుపోతు కొమ్ము చూర్ణాన్ని వాడేవారట. 1741వ సంవత్సరంలో. 1560వ సంవత్సరంలో ప్రదేబని పిల్లల జర్మన్ వ్యాపారి పోపు గారి దగ్గర ప్రదేబని పిల్లల దీన్ని కొనుగోలు చేశాడు. సారీ టు సే, జర్మన్ వ్యాపారి దగ్గర పోపు గారు దీన్ని కొనుగోలు చేశాడు. 1994వ సంవత్సరంలో 500,000 పౌండ్కి ఈ గురుపోతు కొమ్మును కొన్నాడట ఆయన. అంటే ఆలోచించండి, అంటే ప్రజల మధ్యలో, అన్య జనాంగముల మధ్యలో, ఈ పాడైపోయినటువంటి సమాజంలో క్రైస్తవుడు ఒక గురుపోతు కొమ్ములాగా ఔషధం వంటి మాటలతో బ్రతకాలి. నీ మాటలు ఎదుటి వారిని బాగు చేయాలి. నీ మాటలు ఎదుటి వారి కుటుంబాన్ని కూలిపోతుంటే కట్టాలి. నీ మాటలు రుచికరమైనవిగా ఉండాలి, మహిమకరమైనవిగా ఉండాలి, శాంతికరమైనవిగా ఉండాలి. నీ స్వార్థానికి దేవుని పిల్లలని, నీ బిడ్డలను బలి చేయొద్దు. ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లికి చెప్తున్నా, నీ స్వార్థానికి లేనిపోయిన మాటలు చెప్పొద్దు. కొంతమందికి భర్త బలహీనతలు బిడ్డలకు చెప్పి పాడు చేస్తారు. ఆ తండ్రి మీద ఆ పిల్లలకు మనసు లేకుండా చేసేస్తారు. మా అమ్మ దేవత అంటాడు, మరి నాన్న దెయ్యమా? ఏడ నుంచి వచ్చావురా నువ్వు? మాట్లాడరే, తప్పు. మీ నాన్న ఇంతేనమ్మా అని చాలామంది ఏం చేస్తారు, ఆ భర్త బలహీనతల్ని పిల్లల దగ్గర చెప్తారు. రేపొద్దున వీళ్ళు నుంచి వచ్చినాడు వీడిలాగా అవడా? మాట్లాడరే ఖచ్చితంగా. అందుకే నేను ఏం చెప్తున్నాను మీకు అనంటే, ప్రతి క్రైస్తవుడు కూడా నీ మాటల వల్ల రేపబడిన గాయాలు కట్టబడాలి. గాయాలు రేపే మాటలు మాట్లాడొద్దు ఇంట్లో. కొంతమంది భార్యాభర్తలు చూడండి, ఇంటిలో మాట్లాడుకుంటూ గత 10 సంవత్సరాల క్రితం ఆ మాటలు ఇప్పుడు పోటాడొత్తి తిప్పి పొడుచుకుంటారు. ఏమండి లేరా? మాట్లాడరే? పెద్దోళ్ళు కుర్చీలో కూర్చున్నారు, ఉన్నారా? అది మీరు కాకుండా చూసుకోండి అని కూడా చెప్తున్నా మీకు. అరే, గతించిపోయిన దాని గురించి ఇప్పుడు పుండు రేపుతావు. అందుకే దైవజనులు చెప్తూ, చేసిన పాపములు మరలా చేయక నిలుచుదము, అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదము. క్రైస్తవుడు ఎలా ఉండాలి? సమాజంలో బాగు చేసేవాడిగా ఉండాలి, ఔషధముగా ఉండాలి, కొన్ని గాయాలు కట్టేవారముగా ఉండాలి, కుటుంబాలను నిలబెట్టే వారంగా ఉండాలి, ఆదరణ కలిగించే వారంగా ఉండాలి. సింబల్ ఆఫ్ రెమెడీ.
రెమెడీ అంటే ఔషధం. అంటే గురిపోతు కొమ్ముని చూడండి చూర్ణము చేసి గాయాల్లో వాడేవారట. మనసుకు కలిగిన గాయాలు నీతో మాట్లాడితే ఏమవ్వాలి? ఆ గాయం కట్టబడి సంతోషంగా వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి. ఒకవేళ చావు బ్రతుకుల మధ్యలో అటా ఇటా డూ ఆర్ డై అని అనుకుంటున్న వారు ఒకవేళ సంఘములో ఉన్నారేమో, ఈ బాధ తట్టుకోలేక, ఈ వేదన తట్టుకోలేక. అలాంటి వారు నీ వాక్యం విన్నప్పుడు, నీ ప్రార్థన విన్నప్పుడు, నీ మాటలు విన్నప్పుడు వారికి ఎలా ఉండాలో చూడండి. అక్కడ ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. ఎలాంటి మాటలు మాట్లాడాలి? కంపు మాటలా, ఇంపు మాటలా? చాలా మంది నోరు తెరిస్తే డ్రైనేజ్ కంటే ఘోరం, అన్ని శాపనార్థాలే. కొంతమంది నోరు తెరిస్తే సాకులే. భర్త ఇంటికి రాగానే లేనిపోని చెప్పడం, ఏమంటే భార్య ఇంటికి రాగానే లేనిపోని చెప్పడం, ధనం ఇంట్లో ఉన్న దేవుడు అంట నెత్తిమీ చేయుట్టుకుని ఏమీ లేనులాగా ఏడవడం. ఇదా నీ ఇల్లు వాతావరణం? ఇదా నీ జీవితం? ఇది కాదు కదా. కొంతమంది ఇప్పుడు దేవుని పిల్లరా ఇంటి దగ్గర ఏ పని చేయరు, అలాగని మందిరానికి త్వరగా వస్తారంటే రారు. వాళ్ళకి ఏ పని చేయరు, మందిరానికి పోనీ త్వరగా వస్తారా? రారు. పళ్ళుకి వెళ్ళేవాడు పోనీ అక్కడ యజమాని ఒప్పుకోవాలి, వాడు వదలాలి. ఒకరోజు పని ఎక్కువ చెబుతాడు, ఒకరోజు పని పెందల కాడ వదిలేస్తాడు. ఒకరి దగ్గర పని చేసేటప్పుడు వాడి పర్మిషన్తో మనం రావాలి. మీలో చాలామంది స్వతంత్రత కలిగిన స్త్రీలు ఉన్నారు. నువ్వేం పని చేయక్కర్లేదమ్మా, ఇంటి దగ్గరుండు, నా బిడ్డల్ని నన్ను బాగా చూసుకో, నేను నిన్ను పోషిస్తా అనే భర్త నీకు దొరికాడు అని అంటే నువ్వు ఎక్కువగా దేవుడి సన్నిధిలో మెలగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాంటి మనసు కలిగిన పురుషుడు నీకు దొరికాడు అనుకోండి, దేవుడు నీకు అలాంటి పురుషుడిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? అలాగు లేని పురుషుల కొరకు, అనేక మంది కొరకు ప్రార్థన చేయటానికి. ఏదో ఒక పని, నీ బిడ్డల్ని జీవితాన్ని కట్టడం నీకు ఒక పెద్ద టాస్క్ అండి. అది వారి బుద్ధి, వారి గుణాలు, వారి ఆలోచన విధానాలు నీ మీద, నీ మాటలు వారి మీద ప్రభావాన్ని చూపించాలి. వారితో ఆడుకోండి, వారితో దేవుని పిల్లల కాలాన్ని గడపండి. అట్ ద సేమ్ టైం మోకరించి ప్రార్థన కూడా చేయండి. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, ప్రజల మధ్యలో క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఔషధంగా ఉండాలి. పలానా వ్యక్తితో మాట్లాడితేనండి మనకు మంచి సలహా ఇస్తాడు. చిక్కుల్లో ఉన్నవారికి సలహాలు ఇమ్మన్నారా? అయ్యగారు మంచి సలహాలు ఇమ్మన్నారా? చెప్పండి. కొంతమంది సలహా ఇస్తే ఎక్కడ బాగుపడిపోతారో అని అసలు సలహా కూడా ఎవరో మాట్లాడరు. ఆడు ఎక్కడ బాగుపడిపోతాడో. దేవుడు నన్ను బాగు చేయడానికి కారణం ఏంటంటే నేను చాలా మందికి ఉచిత సలహాలు ఇచ్చా. ఆ సలహాల వల్ల నాకు శ్రమలు వస్తే వచ్చినాయి, నాకు నిందలు వస్తే వచ్చినాయి, కానీ దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడుగా. మాట అట్లా. మీరిద్దరే వాళ్ళు అక్కడ కూర్చున్నారంటే, ఏమండి యాకోబు గారేనా మీ పేరు? సలహా ఇవ్వబట్టేగా. మాట్లాడలేదు. మంచి సలహా, 1,00,00,000 రూపాయలు 10 లక్షల రూపాయలు ధనం ఉన్నవాడు నీకు సహాయం చేయగలడు. కానీ నేనేం చెప్తానో తెలుసా? అది సంపాదించే సలహా ఇవ్వడం 1,00,00,000 రూపాయల కంటే గొప్పదే. అమ్మ ఆకలేస్తుంది అని అంటే అమ్మాయి కోసం మార్కెట్కి వెళ్ళిపోయి ఒక చేప కొనుక్కొచ్చేసి వండియటం తేలిక. కానీ ఆ చేపను పట్టడం నేర్పితే మనం లేనప్పుడు కూడా మాట్లాడలేదు. అది నేను అదే చేస్తున్నా. ఈ భూమి మీద నేను లేని రోజు ఒకటి అంటూ ఉంటుంది. నా లైఫ్ ఎండింగ్ పాయింట్ నా దేవుడి చేతిలో ఉంది. ఆ పాయింట్ ఎండ్ అయిపోయిన రోజున నేను లేకపోయినా నా బోధ ఉంటుంది. అందుకని మీరు నేను చేప తెచ్చాను, వండాను, తినండి అనే పాస్టర్ గారిని కాదు, నీకు చేప ఎలా పట్టాలో నేర్పడానికి ట్రై చేస్తున్నా. అందుకే నేను చాలామందికి శత్రువుని, నేను చాలామందికి పడను, చాలామందికి ఎక్కేసం. నేను చాలామందికి ఒక మాటలో చెప్పన తెలుగు భాషలో, నేను చాలామందికి అరగను. నేను అరగను, జీర్ణం కాను నేను.
అందుకనే ఈ మాటను బట్టి మీరందరూ నేర్చుకోండి. అందుకని మీ మాటలు సంఘంలో చాలామంది తప్పిపోయిన వారు, పడిపోయిన వారు, గాయాల పాలైపోయిన వారు, ఏమండి ఒంటరి అయిపోయిన వారు, వీళ్ళందరిని ఏం చేయాలి? మీ మాటలు, మీ ప్రార్థనలు, మీ కన్నీరు, మీ పలకరింపు ఎలా ఉండాలి చెప్పండి. మీ సంఘం మీద దేవుని పిల్లలు ఒక విశ్వాసి ఒక నిందేసింది. ఇప్పుడు ఆ విశ్వాసి కూడా ఈ సంఘానికి వస్తుంది. ఆ విశ్వాసి ఏం చెప్పిందో తెలుసా? డైరెక్ట్గా చెప్తున్నాను దేవుని పిల్లల, యూట్యూబ్లోనే. మీ మీద ఏమి నిందేసిందో తెలుసా? అయ్యగారు, మీరు పట్టించుకుంటారు కానీ మీ సంఘములో ఎవ్వరూ కూడా క్రొత్తగా వచ్చిన విశ్వాసుల్ని పలకరించరో, పట్టించుకోరు. వాళ్ళ కష్టం అడగరు, వాళ్ళ బాధ అడగరు, వాళ్ళ ఇబ్బంది అడగరు. ఇది మన సంఘములో ఉన్నటువంటి తప్పు. మరి దీన్ని సరి చేసుకోవాలి వద్దా? మాట్లాడరే. ప్రార్థన చేస్తానంటే కుదరదు, ప్రాక్టికల్ కూడా ఉండాలి. ప్రేయర్ ఎంత ముఖ్యమో ప్రాక్టికల్ అంతే ముఖ్యం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీరు పలకరించాలి. వాళ్ళు పలకరించరండి, మీరు పలకరించాలి. వారి కష్టాన్ని అడిగి తెలుసుకుని అల్లరి చేయమని చెప్పట్లేదు నేను. కొంతమంది అల్లరి చేసేవాళ్ళు ఉన్నారు. నీ అల్లరి గుణం మారకపోతే నీ కుటుంబం అల్లరైపోద్ది. కొంతమంది ఇక్కడ కూర్చున్న వారికి చెప్తున్నా, పేరు చెప్పను కానీ, ఇంత విషయం తెలిస్తే చాలు ఇంటింటికి చెప్పేసేవాళ్ళు ఉన్నారు. మీలో కొంతమందిని నేను ప్రార్థనలకి అంశాలు పెట్టినప్పుడు పిలవను. ఎందుకో తెలుసా? మీకు నోరు అదుపు లేదు గనక. నోరు అదుపు లేని వారికి మనం సమస్యలు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడరే. కొంతమంది మన సంఘంలో సాక్ష్యాలు చెప్పలేకపోవడం కారణం ఏంటి? కొంతమంది ఇదిగో నా సమస్య ఇది అని చెప్పలేకపోవడానికి కారణం ఏమిటి? నీ మాటలు గాయాలు రేపుతున్నాయి. కాలు గడప దాటిన, మాట పెదవి దాటిన అది చాలా ముప్పు. ఈరోజు నా కుటుంబం అలరైపోయింది. ఎందుకోనండి? ఇంట్లో అందరూ కఠినాత్ములుగా తయారయ్యారు. నీ ప్రవర్తన మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. ఇప్పటికైనా సరే నోటికి అదుపు చేసుకో, లేకపోతే ఇంకా ఇంతకంటే తీవ్రమైన దుష్పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది. సువార్త ప్రకటించు, ప్రభువుని గురించి ప్రకటించు. ఇదిగో మా సంఘంలో ఈ రోజున అయ్యగారు ఈ వాక్యం చెప్పాడు, ఆ అమ్మకట దేవుడు ఆ బిడ్డకి ఈమెయిల్ చేశాడట, పలానమ్మ సాక్ష్యం చెప్పింది, నువ్వు కూడా వస్తే నీ బిడ్డకు కూడా వివాహం చేస్తాడు, నీ బిడ్డకు కూడా సంతానం కలుగుద్ది, నీ బిడ్డకు కూడా ఉద్యోగం వస్తుంది, నీ పంట కూడా పండుద్ది అని సాక్ష్యాన్ని చెప్పు. జరిగిందే చెప్పు, అబద్ధం వద్దు, జరగంది బూటకం చెప్పొద్దు. ఇది మానేసి ఇంకంతకంటే దిగజారి మాట్లాడలేనండి, వాక్య సేవకుడి కదా. ఆ ఇంటి సంగతులన్నీ ఎందుకు, దేనికి వస్తాయి? నేను అడుగుతా, నువ్వు ఈ ఇంటి సంగతి 10 ఏళ్ళకి చెబితే నీ ఇంటి సంగతి 100 ఏళ్ళకి చెప్పేటట్టు చేస్తాడు. జాగ్రత్త. మనుషులం, బలహీనతలు ఉంటాయి, మనుషులం పడిపోతాం, కానీ నా దేవుడు రక్షకుడు నన్ను లేపుతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏడవది ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10 వేలును మనష్షే యొక్క వేలును అలాగూ నుందురు. సింబల్ ఆఫ్ ఇమ్యూనిటీ అనంటే శక్తి, సింబల్ ఆఫ్ పవర్. అంటే గురుపోతు కొమ్ము ఏం గలది? వాటి వలన భూమి అంతముల వరకు జనులను ఏం చేస్తుందట? ఆ బలంతో తోసి అవతల పారేస్తుందట. అంటే ప్రతి జీవి దేవుడిచ్చినటువంటి సాధనములాగా బ్రతకాలి. అందుకే అయ్యగారు రాశారుగా, బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించండి. ఏనుగు బలం తొండంలో ఉంది, సింహానికి బలం పంజాలో ఉంది,
జింకకు బలం దాని వేగములో ఉంది, తాబేలుకు బలం దాని పై డిప్పలో ఉంది, గొర్రెకు బలం దాని అరుపే దాని ఆయుధం. ఈ ఈ ఉన్నటువంటి కొద్దిపాటి ఆయుధాలతోనే అవి విజయాలు సాధిస్తుంటే, మరి దేవుడు మనకిచ్చినటువంటి కృప ఒక ఆయుధంగా చేసుకుని మనకొచ్చిన శ్రమలలో మనం విజయాన్ని సాధించుద్దా? మాట్లాడరే. అది నీ సొంత శక్తి పనికిరాదు. దేవుని కృపను వాడుకోండి, విజయ వీరుడిగా దేవుడి నిన్ను నిలబెడతాడు. ఏమీ లేని చోట, ప్రియదేవుని పిల్లలారా, ఏమీ లేని చోట యోసేపు దేవుడిచ్చిన దర్శనాన్ని మాత్రం నమ్ముకున్నాడు, భావాలతో బ్రతికాడు. యోసేపును దేవుడు ఒక గురుపోతులాగా ఐగుప్తు దేశంలో నిలబెట్టుకున్నాడు. గురుపోతు కొమ్ముకి ఏముందో చెప్పండి? శక్తి. ఏముంది? శక్తి. నా దేవుడు ఎవరు? అందుకే దైవజనులు దేవుని లక్షణాల్లో రాశారు, దేవా నీవు సర్వశక్తిమంతుడవై ఉన్నావు, ఆల్మైటీ ఆఫ్ గాడ్. ప్రియదేవుని పిల్లలారా, దేవుడు సర్వశక్తిమంతుడు, మనమెవరం బలవంతులం మాత్రమే. బలం కొంతకాలం ఉంటుంది, కొంతకాలం పోయిద్ది. ఈ భూలోకంలో కూడా చాలా శక్తులు ఉన్నాయి, అంధకార సంబంధమైన శక్తులు ఉన్నాయి, లోకములో చాలా శక్తులు ఉన్నాయి. శక్తి పూజ చేసేవారు కూడా లేరా? ఉన్నారు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, యోసేపు కలభావాలు కలిగిన వాడు, ఆయన కలే ఆయన శక్తి. దావీదు ఒడిశల ఆయన గురి, అది ఆయన శక్తి. దానియేలు ప్రార్థన, దానియేలు శక్తి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, బైబిల్ మిషన్ విశ్వాసులకు మోకాళ్ళ ప్రార్థనే శక్తి. నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. ఆయన సన్నిధిలో మనం నిలబడాలంటే మనలో ఆయన సన్నిధి నిలబడాలి. కనుక ప్రియదేవుని పిల్లలారా, మోకాళ్ళ ప్రార్థన చాలా అవసరం, తెల్లవారుజామున ప్రార్థన అవసరం. ఇవి బైబిల్ మిషన్ విశ్వాసులకైనా సేవకులకైనా ఆయువు పట్టు లాంటివి. ఇవే పునాది అని కూడా మీకు నేను తప్పకుండా తెలియచేస్తున్నాను. మీరు రుణాల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? మీ బిడ్డలు సరైన విద్య చదవడం లేదా? ప్రియదేవుని పిల్లలు, తెల్లవారుజామున లేచి మీ అప్పు లిస్ట్ అంతా ముందు పెట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవదూతల వంటి స్వరూపాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ గదంతా దేవుని పరిమళ సువాసనతో వ్యాపింపచేస్తాడు. తెల్లవారుజామున అంటే 7ంటికి 8ంటికి లేవడం కాదు. ఇవాళ తెల్లవారుజామున అంటే 7, 8 అయిపోయింది. నన్ను ఒక పాప అడిగింది, ఇప్పుడు బహుశా ఫైనల్ ఇయర్ చదువుతుంది అనుకుంటా, క్యాంపస్ సెలక్షన్ అవ్వాలి. చెప్పొచ్చు, నేను ఆ పాప గురించి ఇబ్బంది ఏం లేదు, చేవండ్రా. ప్రియదేవుని పిల్లలారా, ఆ పాప నన్ను అడిగింది, అంకుల్ నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడగాలి అనగానే నాకు అనిపించింది, ఏం వెలగబెట్టిందో, పర్సనల్గా మాట్లాడాలి, ఎవరో లేరుగా అంటుంది, ఏం తెచ్చిందో అని కొంచెం స్టన్ అయ్యాను. అమ్మా డ్రైవింగ్లో ఉన్నాను రా, తర్వాత మాట్లాడినా అన్నా. లేదు ఒక్క నిమిషం, పర్వాలేదంటే మాట్లాడతాను, చెప్పమ్మా అన్నాను. నేను మంచి జాబ్ సంపాదించాలంటే ఇంకా నా ప్రేయర్లో నేనేం చేంజ్ చేసుకోవాలి, నేను ఇంకా ఏం చేస్తే నేను అనుకున్న దాన్ని సాధిస్తాను. ఆ బిడ్డ నాకు ఒకటి చెప్పింది, అది సాధించిన తర్వాత చెప్పుకుందాం, దేవుడికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా సాధించుద్ది. అప్పుడు నేను చెప్పాను, 3 గంటలకు లేవగలవా అని అడిగాను. ఖచ్చితంగా మీరు చెప్పండి అంకుల్, నేను చేస్తాను. 3 గంటలకు లేగు, గంట ప్రార్థన చెయ్యి, తర్వాత పుస్తకం తీసి చదువు. నువ్వు అనుకున్న టార్గెట్ నీ గుమ్మాన్ని టచ్ చేయకపోతే నేను దైవ సేవకుడిని కాదు అని చెప్పా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పటికి నేను చెప్పి ఇంచుమించుగా ఒక 20-25 రోజుల పైన అవుద్ది, మోషే ఉపవాసాల కంటే ముందే. అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఒకడు గనుల్లో పనిచేస్తున్నాడు. ఆ గనుల్లో పనిచేస్తుంటే కొన్ని రాళ్ళు దొరికాయి వాడికి. ఆ రాళ్ళు చూశాడు, మంచి దగదగ నిగనగలాడుతున్నాయి, భలే ఉన్నాయిలే ఈ బొగ్గు గనుల్లో రాళ్ళు. ఈ బొగ్గుల మధ్యలో ఏవో రాళ్ళు అనుకుని రోజు ఆ రాళ్ళు ఏరుతున్నాడు.
దారి పొడుగున దేవుని పిల్లలారా వాడు ఒక్కొక్క రాయి ఇసురుకుంటా పోతున్నాడు. అదే దారిలో ఒక రోజున ఒక వ్యాపారి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వ్యాపారి నడుచుకుంటూ వెళుతుంటే ఆ చీకటి పడిపోయింది. ఆ దారిలో 2 రాళ్ళు తలతల మెరిసినాయి. ఏంటో ఇక్కడ ఇంత చీకట్లో తలతల మెరుస్తున్నాయి, ఇక్కడ ఏం పోగొట్టుకున్నాడు ఎవడో అని దిగి దేవుని పిల్లారా 2 రాళ్ళు తీసుకున్నాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళాడు, ఇంకా కొన్ని దగదగ మెరుస్తున్నాయి, అన్ని రాళ్ళు పోగేసుకున్నాడు. వెళ్ళి టెస్ట్ చేశాడు, అవి రాళ్ళు కాదు, వజ్రాలు. అవేంటి చెప్పండి? వజ్రాలు. వాడు చాలా ప్రయాసపడి గన్ను పనిచేస్తున్నాడు, కానీ అవి వజ్రాలు అన్న సంగతిని. అందుకే నేను చెప్తున్నా, మీరు లోకములో చాలా కష్టపడుతున్నారు, దేవుడిచ్చిన వజ్రాల వంటి వాటిని రాళ్ళు అనుకుని మీరు పారేసుకుంటున్నారు. ప్రతి దినం బైబిల్ గ్రంథాన్ని చదవండి, మీ టార్గెట్ మీ బైబిల్లో ఉంది. అది నీ ఆరోగ్యానికి నువ్వు ఏవేవో వాడక్కర్లా, నువ్వు ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని చదవగలిగితే నీ ఆరోగ్యం, ఔషధం బైబిల్లో ఉంది. అందుకే చెప్తున్నాను, ప్రార్థన చేయండి, వాక్యాన్ని చదవండి, కన్నీరు కార్చండి. ప్రభు మంచి ఆలోచన ఇస్తాడు. నేను అప్పుడప్పుడు, ఇందాక చాలాసేపు మాట్లాడి చెప్పాను కదా, నేను అప్పుడప్పుడు అనుకుంటాను కొన్నిసార్లు, ప్రభువా నేను ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకుని దేవుడు నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి, స్వతంత్రాన్ని బట్టి ఇప్పుడు మా కుటుంబం యావత్తులో నేనే పెద్దవాడిని. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు. మా కుటుంబంలో ఉన్నాడంటారా? లేడు. నేను మంచి నిర్ణయం తీసుకుంటే నా కుటుంబం నోవాహు ఓడలాగా నీళ్ళ మీద ఉంటుంది. నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటే అదే నీళ్ళ కింద నా నావా మునిగిపోతాయి. నా సలహాదారుడు యేసయ్య, నా ఆలోచనకర్త యేసయ్య. నా ఆలోచనకు ఆయన శక్తిని తోడు చేశాడు, నా పనికి ఆయన శక్తిని తోడు చేశాడు. అందుకే ఒక్కరు చేయలేని పని, చెప్పండి, ఆయన తోడుంటే 10 మంది చేసే పనిని ఒక్కడే చేయగలిగేటట్టుగా చేస్తాడు. అందుకే చెప్తున్నా, నీ ఆలోచనకు ఆయన శక్తి తోడవ్వాలి. సింబల్ ఆఫ్ ఇమ్యూనిటీ. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, 33:17లో అతని వృషభములు అంటే ఎద్దులు. వృషభాలంటే ఏంటి? ఎద్దులు. మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతమర వరకు జనులను ఏం చేస్తాడు చూసారా? 11వ వాడైనటువంటి యోసేపు కొమ్మును దేవుడు హెచ్చించాడు, ముందున్న 10 మందిని అవతల తోసి అవతల పారేశాడు. కొమ్ము ప్రతిష్టకు గుర్తు, కొమ్ము అధికారానికి గుర్తు, కొమ్ము చెప్పండి అమ్మా బలానికి గుర్తు. అందుకనే జాగ్రత్త. కొమ్ము ప్రియమైన పిల్లలారా ఔషధానికి గుర్తు, కొమ్ము పవిత్రతకు గుర్తు. ఈరోజు నేను చెప్పిన ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. గనక ప్రియమైన పిల్లలారా ఒక 4 మంచి మాటలు చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. అందుకని మీరు కూడా గురుపోతు వలె ఈ 7 లక్షణాలు మీరు కలిగి ఉండండి. వేగాన్ని కలిగి ఉండండి, చెప్పండి, రాజరికాన్ని కలిగి ఉండండి, ధైర్యాన్ని కలిగి ఉండండి, పవిత్రతను కలిగి ఉండండి, పెద్దరికాన్ని కలిగి ఉండండి. చెప్పండి, 5 చెప్పా, ఇంకో 2 చెప్పలేరా? ఔషధంగా ఉండండి. మీరు సంఘంలో కానీ ఏమైనా కానీ నా మాటలు ఒకవేళ మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి, గాయపరిచే మాట చెప్పట్లేదు. ఇక్కడ కూర్చున్న చాలామంది తల్లులైన మీ అందరికీ చెప్తున్నాను, మీ ఇంటిలో మంచి వాతావరణం అలా ఉంటేనే నా సంఘానికి రండి. లేకపోతే చాలా సంఘాలు ఉండే ద్వారాలు తెరిచి ఇబ్బంది ఏం లే, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, మీకు స్వతంత్రత ఉంది, పోండి. మీరు పాపాన్ని చేస్తున్నా కానీ, అసమాధానముతో జీవిస్తున్నా కానీ, ఒకవేళ అనైక్యతతో జీవిస్తున్నా కానీ, నువ్వు తంపులు మారిదానివైనా కానీ పర్వాలా, మా సంఘానికి వస్తే చాలు అనే పాస్టర్ గారు ఎవడన్నా ఉన్నాడు అనుకో, పో, నా దగ్గర చల్లదు అది. పొట్టు మనకు 100 బస్తాలు ఎందుకండి చెప్పండి? ఓ 10 షేర్లు గింజలైతే మాట్లాడలేదు, ఆడించుకుంటే 7 షేర్లు బియ్యం వస్తే కనీసం ఒక 10 రోజుల అన్నం తినొచ్చు. పొట్టు చెప్పండి, అబ్బో ఈ పాస్టర్ గారితో కష్టమే.
అరే నాతోనే ఇక్కడ కష్టం అనుకుంటే మరి రేపు దేవుడితో మాట్లాడలేదు. కష్టం కాదు అక్కడ, పరలోకం రాదు నీకు నష్టం. ఆ నష్టాన్ని ఎవడు తీర్చగలడు? ఆ నష్టాన్ని ఎవడు పూడ్చగలడు? పాస్టర్ గారు కొంచెం టైం ఇమ్మని చెప్పరా? పాస్టర్ గారు మాట్లాడతా కూడా ఉండదు అక్కడ. లాస్ట్ జడ్జిమెంట్ డే రోజున పాదిరి గారు కూడా చేతులు కట్టుకుని నిలబట్టమే. ఈ రోజు నువ్వు కూర్చున్నావు, ఇక్కడ నేను కూర్చున్నా, రేపొద్దున అందరం ఆయన ఎదుటి నిలబడతాం. ఆయన కూర్చుని సమాధానం చెప్తాడు. మన ప్రతి లెక్క ఆయన తీస్తాడు. అందుకే చెప్తున్నాను, మీరు సంతోషంగా ఉండండి. మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచండి. మీ కుటుంబాన్ని బట్టి సంఘాన్ని, సేవకుడిని సంతోషంగా ఉంచండి. దేవుడికి స్తోత్రం. అంతే. ఏకలో పేకలు లేకవద్దు, ఇంత మాటకు అంత లాక్కోవద్దు. గనుక జాగ్రత్త. ఎందుకు? పరుల సొమ్ము పాము లాంటిది, అంతే కదండి. ఎందుకు? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ 20 అధ్యాయంలో చదివి ఉంటారుగా మీరు. నీ పొరుగువాడిది ఏది? అది నీ చేతుల కష్టార్జితం దేవుడు దీవిస్తే చాలండి. 10 మందికి పెట్టవచ్చు మనం. ఎవరితో మనకెందుకు? మనకొద్దు. అసలు ఒకవేళ నీ ఇంటిలో నీ కూతురు కానీ, నీ అల్లుడు కానీ, నీ కొడుకు కానీ, నీ కోడలు కానీ ఫలానా అని అంటే పెద్దవాడిగా పెద్దదానికి నువ్వేం చేయాలో తెలుసా? వాక్య ప్రకారం జీవించండి. పొరుగువాడిది ఏది మనకే ఆశించొద్దని చెప్పే స్థానములో ఉన్న నువ్వే ఆశిస్తే చెప్పండి, నువ్వు క్రైస్తవుడివేనా? అవగలవా? అది. అందుకని ఇక్కడ మీ అందరికీ ఒక 10 పాయింట్లు మీకు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. మీరు తర్వాత కావాలంటే యూట్యూబ్లోనే ఉంటుంది కనుక పార్ట్ 2లో మీరందరూ కూడా ఈ మాటలు రాసుకోవచ్చు. ఇప్పుడు నేను 7 విషయాలు మీకు చెప్పాను కదా గురుపోతుని గురించి. ఈ 7లో ఒక్కొక్క మాటలో మీకు డిఫైన్ చేసి చెప్తాను, వినండి. విశ్వాసము నిన్ను దేవుని కోసం బలంగా నిలబెట్టే స్తంభం. ఏంటిదమ్మా? అది స్తంభం లాంటిది. ఇప్పుడు ఈ స్తంభం లేకపోతే ఈ ఫ్లోర్లు నిలబడి ఉంటాయా? అది విశ్వాసం అలాంటిది. ఏ వచ్చినా సరే కదలకుండా ఉండు. 2, భక్తి. నువ్వు దేవుడితో బ్రతకడానికి పునాది. దేవుడితో బ్రతకడానికి పునాది ఏంటి? భక్తి. 3, వాక్యం. నిన్ను పడిపోకుండా ఆధారముగా నిలబెట్టే గోడ లాంటిది. ఏంటిది? వాక్యం. 4, సహోదరులతో సహవాసం, అంటే సంఘముతో నువ్వు సహవాసం నిన్ను ఎల్లప్పుడూ రక్షించే పైకప్పు లాంటిది. ఎల్లప్పుడూ నిన్ను రక్షించే, ఎండకి, వానకి, మంచుకి, రాత్రికి, దుమ్ము దుమారం నీ మీద రాకుండా ఉంచేది ఏంటి చెప్పండి? సంఘ సహోదరుల సహవాసం. 5, ప్రవర్తన. నీకు నువ్వు దిద్దుకునే అందమైన రంగులు. నీకు నువ్వు దిద్దుకునే నీ ప్రవర్తన బట్టే నీ కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది, నీ ప్రవర్తన. 6, మారు మనస్సు. నీ దేహానికి చక్కటి వెలుగు. నీ దేహానికి చక్కటి వెలుగు. మంచి కాస్ట్లీ బట్టలు కట్టినప్పుడు వచ్చే వెలుగు కాదు నేను చెప్పేది. బ్యూటీ పార్లర్లకు వెళ్ళిపోయి ఇప్పుడు దేవుని పిల్లార ముఖానికి పెయింట్ వేసుకుంటే వచ్చేది కాదు. నీ యొక్క మారు మనసే నీ దేహానికి చక్కటి వెలుగు. 7, బాప్తిస్మం. నిన్ను దేవునితో కలిపే గడియ. నీకు దేవుడికి ఏమి ఏర్పడద్ది బాప్తిస్మం వల్ల? బంధుత్వం ఏర్పడద్ది, చుట్టరికం ఏర్పడద్ది. అందుకే అయ్యగారు గణపరచుడనే పాటలో రాశారు. ఏమండి? పరలోక పరిశుద్ధులు, ఈ నరలోక పరిశుద్ధులు ఏమైపోతారు? బాప్తిస్మం వల్ల బంధువులు అవుతారు. మంచిది, సమయం అవుతుంది. 9, 8, రొట్టె ద్రాక్షారసం. నీ ఆత్మీయతను బలపరిచే ఔషధం. పాపరోగానికి మందు దొరకదిక ముందు. అంటే క్రీస్తు శరీర రక్తాలు నీ ఆత్మీయతను బలపరిచే ఔషధం లాంటివి. నీలో పాపరోగం ఉందేమో, మాయ రోగం ఉందేమో,
కల్పనా కథలు కల్పించే రోగం ఉందేమో, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా దేవుని పిల్లలు చెప్పే మాటలు ఉన్నాయేమో, ఔషధంలాగా ఉండవలసిందే ఈ మాటలు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయేమో, కొంచెం జాగ్రత్త చేసుకో. ప్రభు శరీర రక్తాలు తీసుకుంటున్నా కానీ కొంతమంది మాటల్లో మార్పు లేదు. 9వది, దేవుని ప్రేమ నిన్ను ఎప్పటికీ సంరక్షించే ఒక తాళం. అది ఒక తాళం. 10వది, పరలోకం నీ ఇంటికి చేరుకునే ఒక మార్గం. పరలోకం నీ ఇంటికి చేరుకునే ఒక మార్గం. ఇది ఇంటి నిర్మాణం కాదు, ఇప్పటి వరకు నేను చెప్పింది నీ జీవిత నిర్మాణం. ఒకవేళ నీ ఇంటి నిర్మాణం అనుకుంటున్నావేమో, కాదు కాదు, నీ ఇల్లు నువ్వెలా కట్టుకోవాలో డిజైన్ చేసుకుంటావు. నీ ఇంటిలో నీ ఇల్లాలు ఏది ఎక్కడుంటే ఇల్లు డిజైన్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, దేన్ని ఎక్కడ అమర్చాలి, ఫ్లవర్ వాజ్ ఎక్కడ పెట్టాలా, డైనింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాలా, సోఫా ఎక్కడ పెట్టాలా, టీవీ ఎక్కడ పెట్టాలా, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలా, ఫ్రిడ్జ్లో వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలా, భలే అమర్చుకున్నారా. చిన్నిల్లే కానీ భలే ఉంది. వాళ్ళు అమర్చుకున్న దానిని బట్టి నేనంటాను, నీ ఇల్లు నీ ఇష్టమైనప్పుడు, ఈ దేహం ఆయన ఇల్లు కదా, జీవితం ఆయన ఇచ్చింది కదా, ఆయన ఎలా ఉండమంటే మనం అలా ఉండాలి. ఆయన అమరుస్తాడు, ఆయన డిజైన్ చేస్తాడు, ఆయన మనకిస్తాడు. అందుకని గురుపోతు కొమ్ము వలె లక్షణాలు కలిగి ఉండండి. ఎన్ని లక్షణాలు చెప్పాను? మంచిది, 7 లక్షణాలు మీకు చెప్పాను. ఇప్పుడు వాటిలో 10 మీకు మీ జీవిత నిర్మాణం ఎలా ఉండాలి, నా జీవితం ఎలా ఉందా లేదా అని ఎప్పటికప్పుడే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ గురుపోతు కొమ్ము వంటి స్థితి కలిగి కొత్త తైలముతో అంటబడే భాగ్యం, పైకెత్తబడే భాగ్యం, సిద్ధపడే ధన్యత, పరిశుద్ధమైన పరలోక గమ్యస్థానానికి చేర్చబడే గొప్ప భాగ్యం